హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ బటన్ వచ్చిందండి, అది కూడా నొక్కేసేయండి. మొదటి రాత్రి ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత రాహి మనసులో ఉన్న భయం కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. ఆర్యన్ తనను బలవంతం చేయకుండా తన మాటలకు విలువనిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. ఆర్యన్ ఆమె ముఖాన్ని అందంగా ఎత్తి పట్టుకున్నాడు. అతని బటన్ వేలు ఆమె పెదవంచును శ్వసిస్తూ ఉండగా రాహి ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. నేను నిన్ను తాకవచ్చా అని అతని స్వరం గుబేలుగా తీవ్రంగా ఉంది. రాహి తల ఊపింది. అతని చేతులు ఆమె నడుము చుట్టూ చేరాయి. అతను ఆమెను జాగ్రత్తగా ప్రేమగా మంచం మీదకు తీసుకువెళ్ళాడు. వారి మధ్యన దూరం క్షణం క్షణం తగ్గిపోతుంది. ఆర్యన్ పెదవులు ఆమె చెవి అంచున మెల్లగా తాకాయి. ఆ స్పర్శకు రాహి ఒంట్లో ఒక్కసారి విద్యుత్ షాకు తగిలినట్లుగా అయ్యింది. అతని శ్వాస ఆమె మెడ మీద పడుతుండగా ఆమె వేళ్ళు అతని జుట్టులో చిక్కుకున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ రాహి మధ్యలో ఆపేసింది. నాకు తెలుసు. ఆర్యన్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. నేను నిన్ను గాయపడనివ్వను. నీ వేగంతో నడుద్దాం. అతను ఆమె చేతి వేళ్ళు తన పెదవుల దగ్గరకు తీసుకెళ్లి ఒక వేలిని ముద్దాడాడు. ఆమె వెనుముక్క వెంట ఒక్క ఉప్పెన పెరుగుతుంది. ఆర్యన్ ఆమె పెదవులను తన పెదవులతో సన్నగా తాకేలా దగ్గరగా వచ్చాడు, కానీ ఇంకా ముద్దు పెట్టుకోలేదు. ఆ ఆలస్యం ఆమెను మరింతగా కంగారు పెడుతుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు అతను గుసగుసగా. ఆ రెండు మాటలు ఆమెలో ఏదో ఒక అడ్డంకి తెరను కరిగించేశాయి. రాహి స్వయంగా ముందుకు వచ్చి అతని పెదవులను ముద్దాడింది. మొదట ఇది కేవలం స్పర్శ మాత్రమే. తర్వాత అది తీవ్రమై మరింత లోతై ఆర్యన్ స్పందిస్తూ ఆమె దగ్గరలో తనలోకి తీసుకున్నాడు. ఆమె జుట్టు వెంట వేలాడుతూ ఆమె చూపును అతని చూపుతో కలిసిపోతూ ఉండగా ఆ రాత్రి వారిద్దరూ వ్యక్తులు కాదు, వారు ఒకే శ్వాస, ఒకే హృదయం, ఒక ప్రేమగా మారిపోయారు. ఆ తర్వాత నిశ్శబ్దం. ఆర్యన్ ఆమెను తన చేతుల మధ్య భద్రంగా దాచుకున్నాడు. రాహి అతని ఛాతీపై తలవాల్చి అతని గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారిపోయింది, ప్రశాంతంగా, నమ్మకంగా. పెళ్లి తర్వాత రాహి ఆ ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఆమె జీవితం మారిపోయింది. ఎప్పుడూ తనకు కోరుకున్న గౌరవం, ప్రేమ ఆమెకు ఆ ఇంట్లో దొరికాయి. ఆర్యన్ కూడా ముందు ఎలా ఉండేవాడో అలాగే ఉండిపోయాడు. అతని మొండితనం, కోపం అలాగే ఉన్నా రాహి విషయంలో మాత్రం అతని మనసు ఎప్పుడూ మారలేదు. రాహి కూడా అతన్ని అర్థం చేసుకుని నేర్చుకుంటుంది. చిన్న చిన్న గొడవలు వచ్చినా ఇద్దరూ మాట్లాడుకుని పరిష్కరించుకునేవారు. ఒక నిర్ణయం తీసుకుని మరొకరిని గౌరవించుకునేవారు. కొంతకాలానికి రాహి తన తండ్రి వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించింది. ఆర్యన్ తన కంపెనీలు మరియు ముందుకు తీసుకువెళ్ళాడు. ఇద్దరూ తమ తమ వాటాలను కాపాడుకుంటూ జీవితం మాత్రం ఒకరు ఒకరు తోడుగా నిలిచారు. రెండు కుటుంబాల మధ్యన ఉన్న పాత గొడవలు కూడా పూర్తిగా ముగిసిపోయాయి. ఒకప్పుడు విడిపోయిన రెండు కుటుంబాలు ఇప్పుడు ఒకే కుటుంబంగా కలిసిమెలిసి పోయాయి. రాహి తరచూ ఆర్యన్తో, మన పెళ్లి మొదట్లో ఎంత గందరగోళంగా ఉందో మీకు గుర్తుందా అని అడుగుతుంది. ఆర్యన్ నవ్వుతూ, అందుకనే ఇప్పుడు మనం జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నాము అన్నాడు. చివరికి రాహికి కావలసిన గౌరవం, ఆర్యన్కు కావలసిన జీవిత భాగస్వామి ఇద్దరికీ దొరికారు. వారి జీవితంలో ప్రేమతో పాటు గౌరవం, సంతోషం కూడా ఉంది. అలా వాళ్ళ జీవితం సాగిపోతుంది.